నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. తగ్గి, పెరిగి, తగ్గి, పెరిగి ఓకే. గోల్డ్ 13,850లో ఉంది. మార్నింగ్ చూసామంటే 13,850. ఎండ్ అవుతుంది అదే ఇన్సాన్ 250 అండ్ 255లో ఉంది. కానీ ఫ్యూచర్స్ మార్కెట్ 230లో ఉంది. అలాగంటే ఎక్స్ట్రా కొంతమంది మీరే. గోల్డ్ ఎంపై 15,109 24 క్యారెట్ గోల్డ్. నాకు తెలిసిన వరకు మీరు కేర్‌ఫుల్‌గా ఉండడం బెటర్. రూపాయి ఏమో ఇవాళ మార్కెట్ క్లోజ్డ్. రియల్ రేట్ దొరకదు. క్రూడ్ ఆయిల్ పెరిగి $108కి వెళ్ళిపోయింది. జపాన్‌లోని ఇవాళ మార్కెట్ ఏమో 1% అప్. సౌత్ కొరియాలో 2.29% అప్. యూఎస్ మార్కెట్ ఫ్లాట్‌గా ఉంది. యూరోపియన్ మార్కెట్ 0.5% పెరిగింది. వార్ ఇప్పటికి ఆగేది లేదు. వార్ ఏమో ఇంకా 3 వారాలకు అంతుంది. ట్రంప్ ఏం చెప్తున్నారంటే ఇరాన్‌ని మళ్ళీ నేను షోనైజ్ పొడికినని చెప్తాను. హోర్ముజ్‌ని ఫ్రీ చేసి వదులుతాను అని చెప్తున్నారు. ఇదంతా అక్కడికి వెళ్ళదు. ఇరాన్ నువ్వు పెద్దోడే, మీ తాతకు పెద్దోడు కానీ సివిలైజేషన్ ఎవరు క్లోజ్ చేయడం అవ్వదు. ఎవరైనా ట్రై చేయొచ్చు అని చెప్తున్నారు. దీనివల్ల హోర్ముజ్ క్రైసిస్ వల్ల గ్లోబల్ షిప్పింగ్ రేట్స్ 5 టైమ్స్ అయిపోయింది. ఓకే. ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళడానికి 1,000 రూపీస్ కొన్న ఒక పార్సల్‌కి ఇప్పుడు 5,000 రూపీస్ అడుగుతున్నారు. సప్లై చైన్ డిస్టర్బ్, హయ్యర్ ఇన్సూరెన్స్ కాస్ట్, లాంగర్ రూట్స్, తిరిగి వెళ్ళడం ఇదంతా కాస్ట్ పడేస్తున్నది. రూపాయి ఏమో 95 వరకు పెరిగి ఇది ఎందుకంటే ఇది భయంకరమా డాలర్ ఇచ్చేశారు. ఇది ఫ్యూచర్స్ మార్కెట్ ఇంటర్నేషనల్ పైన ఉన్న మార్కెట్కి ఇండియా మార్కెట్కి వస్తున్న లింక్ ఆర్బీఐ కట్ చేసేసింది. దీనివల్ల ఈజీ ఏమో ఎత్తు పొజిషన్ అమ్మడం అవ్వదు. చాలా కోఆపరేటివ్గా నేను చెప్తున్నట్టుగా ఎత్తు పొజిషన్ అమ్మారు. ఈ కార్పొరేట్ ట్రెజరీ డబ్బులు చేశారని దానివల్ల ఆర్బీఐ కోపం వచ్చి ఇక మీద నుంచి బ్యాంక్ ఏమో నాన్ డెరివేటివ్ ఫ్యూచర్ మార్కెట్ ఉన్న పొజిషన్ని కార్పొరేట్కి అమ్మకూడదు. మీరు ఓపెన్ మార్కెట్ని క్లోజ్ చేయాలి. అలాగని చెప్పి ఇవి లాస్ బుకింగ్ జరుగుతుంది. ఇదంతా జరుగుతున్నా కూడా 10వ తారీఖు వరకు జరుగుతుంది. 10వ తారీఖు తర్వాత మరి రూపాయి పడుతుంది. ఫండమెంటల్ ఇండియాలో డబ్బులు రావడం లేదు. డబ్బులు కావాలి ఇండియాకి. ఇండియాకి ఏమో ఎక్స్పోర్ట్ ఎనఫ్ లేదు. అయినా క్రూడ్ ఆయిల్ మన దాటి మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇండియన్ ఆయిల్ కూడా ఇంపోర్ట్ చేస్తున్నాం. ఈ మూడింటికి మనకి డాలర్ కావాలి. ఆ డాలర్ తర డెఫిసిట్ మనకి కింద పడేస్తుంది. ఇప్పుడు దుబాయ్లో బిజినెస్ డౌన్, ఎంటైర్ మిడిల్ ఈస్ట్ బిజినెస్ డౌన్. అందరికి రెమిటెన్స్ పడుతున్నది. రెమిటెన్స్ కూడా దెబ్బ, ఐటీ ఎక్స్పోర్ట్ కూడా దెబ్బ, ఓవరాల్ ఎక్స్పోర్ట్ కూడా దెబ్బ. మన డెఫిసిట్ పెరుగుతుంది. డబ్బులు లోనికి రావడం వల్ల రూపాయి తలకు ప్రెషర్ ఇంకా పెరుగుతుంది. దీనివల్ల ఇంకా పెరుగుతుంది. కొన్ని సమయాల్లో సంపేట్ చెప్తున్నారంటే ఇంపోర్టెడ్ డ్రగ్స్ పెద్ద కంపెనీ చేస్తున్నారు. ఒరిజినల్ డ్రగ్స్ కన్నా కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. 400% ట్యాక్స్ వేస్తాను. మళ్ళీ ఇండియా తలకి ఎల్పిజి అండ్ ఎల్ఎన్జి అదంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ రోజు సప్లై లేకపోవడం 95% తగ్గింది. దీంట్లో 5 ఇంక్రీజ్. దాంతో సప్లై చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఇండియా తలకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ 4 ఇయర్లో వచ్చేసింది. ఓవరాల్ చూసండి ఎంత మోసంగా ఉందండి సిచ్యువేషన్. ఓకే. మార్నింగ్ ఏమో టిఫిన్ తినగా ఒక ట్రైన్ వెళ్ళాను మార్నింగ్. నార్మల్లీ 25 వెరైటీస్ ఉన్న దాంట్లోని ఇప్పుడు లీడర్ సీట్ అన్సర్టనిటీ ఐపీఐ డిలే అవ్వడం వల్ల బిగ్ బాస్కెట్ అండ్ 1MGలోని ఫౌండర్ని పైన తీసుకెళ్ళి వదిలేస్తారు. కొన్ని అట్లీస్ట్ 1MG ఎర్లియర్ ప్రాఫిట్ చూపిస్తుంది. ఇప్పుడు దుబాయ్లో బిజినెస్ డౌన్. ఇప్పుడు ఎంటైర్ మిడిల్ ఈస్ట్లో బిజినెస్ డౌన్. జేఆర్ఆర్ సేల్స్ Q4లో 61% పెరిగింది. సైబర్ అటాక్ చిన్న స్ట్రైక్ వల్ల ఓవరాల్ ఇయర్ ఫుల్గా ఉన్న నామ్స్ సరిగ్గా లేదు. ఐటో స్టాక్స్ మంచి స్ట్రైక్స్ కన్విన్సింగ్ పడుకునే ఉంది, కిందే పడుతూనే ఉంది. ఎందుకంటే మార్జిన్ ప్రెషర్ వస్తుంది. ఆర్బీఐ ఏం చెప్తున్నాను అదే డాలర్ లేదు. ఒక సిక్కి బ్యాంక్ ఉంది, ఆర్బీఐ లేదు. దుబాయ్ తలకి కాజాతో కాసు ఎక్కువ ఉంది. దానివల్ల ఎంబీఐకి అమ్మేసి ఒక $3 బిలియన్ తీసుకుంటాం అలాగని ఐడియా చేసి ఆర్బీఐ బ్యాంక్ 24%కి వాళ్ళతోనే అమ్మేశారు. ఎవరికి? ఎంబరెక్స్ ఎంబీడీ మొదట క్యాష్ లోన్ ఇన్ఫ్యూజ్ చేస్తారు. దాని తర్వాత 26% ఓపెన్ మార్కెట్లో కొంటారు. దాని తర్వాత బ్యాంక్ తలకు సర్టిఫికేట్ బ్యాంక్ ఆఫ్ ఇన్సూరెన్స్ రికార్డ్ హై అయ్యి 15.5 lakh crores అయింది. దీనివల్ల ఏం చెప్తుందంటే ప్రజలేమో బ్యాంకులో డబ్బులు వేయడం లేదు.
డిపాజిట్ ఎక్కడ పైనుంచి తీసుకొని వస్తున్నారు. దానివల్ల చాలా కష్టంలో ఉన్నది బ్యాంక్. ఎందుకంటే డిపాజిట్ గ్రోత్ లేదు. ఎందుకంటే రియల్ రిటర్న్ డిపాజిట్ రావడం లేదు. దీనివల్ల ఐటీ సెక్టర్లన్నీ రూపాయి పడింది ఎక్కువగా పెంచింది. ఇది ఫారినర్‌కి తెలిసిపోయింది. దానివల్ల అది మార్జిన్ కట్ చేస్తున్నారు. ఎందుకంటే మీ కాస్ట్ తగ్గించని ప్రెషర్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ పడిపోయింది. అమ్మడం అవ్వలేదు. దాని తర్వాత ఏం చేస్తున్నారండి? ఓకే. ఇండస్ట్రియల్ కోడింగ్ ఎందుకు అందరూ వెళ్తున్నారు. సెబీ ఏం చెప్తున్నారంటే ఈ బైబ్యాక్ అంతా ఓపెన్ మార్కెట్‌లో చేయండి. అప్పుడే లిక్విడిటీ బూస్ట్ అవుతుంది అంటున్నారు. మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ ఏమో 62% క్వాలిటీ బాండ్స్‌లో తీసుకున్నారు. ఇండియాలో చాలా ఎక్కువ చేస్తామని చెప్తున్నారు. ఓకే. మహీంద్రా ఎఫిషియన్సీ చాలా స్ట్రాంగ్ ఉంది. ట్రాక్టర్ డిమాండ్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి అని చేశారు. మహీంద్రా వెహికల్స్ ఏమో వాళ్ళ తనకు వెహికల్ రేట్ ఏమో 2.5% పెంచారు. టీవీఎస్ ఫ్యామిలీకి లోనే దెబ్బలాట. కూతురికి ఈరోజు సుందరం క్రియేటర్ అన్నది లక్ష్మీ నడిపిస్తున్నారు. వేణు శ్రీనివాసన్ తలగా కూతురు. ఓకే. సీనియర్ క్యాడర్లో ఉన్న ఒక కంపెనీ సెక్రటరీని జాబ్ నుంచి తీసేశారు. ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్ చైర్మన్ అయ్యి రిజైన్ అవుతున్నారు. గోపాలన్ వాళ్ళు నెక్స్ట్ టైం ఇమీడియట్లీ వేణు ఏమో మళ్ళీ చైర్మన్ అవుతున్నారు. కంపెనీ సెక్రటరీ మళ్ళీ తెచ్చుకొని వచ్చేసారు. ఇదంతా గవర్నెన్స్ కాదు. లక్ష్మీ బిజినెస్ చూడు, ఇదంతా నేను చూసుకుంటానని చెప్తున్నారు. ఓకే. నాతో ఈ అమ్మగారు ఏం చెప్తున్నారండి? ఇలాంటి విషయాలంతా నేనే చూసుకుంటానని చెప్తున్నారు. ఈ అమ్మగారు ఏం చెప్తున్నారు? నాతోనే రిపోర్ట్ చేసుకొని, నాతో జీతం తీసుకొని తమ్ముడితో రిపోర్ట్ చేస్తున్నారు. ఓకే. ఆల్ టీమా అని అవుతుంది దెబ్బలాట. ఐడిఎఫ్సి స్కామ్‌లోని చండీగఢ్ స్మార్ట్ సిటీ దాన్ని అరెస్ట్ చేశారు. ఈ చండీగఢ్ స్మార్ట్ సిటీ సీఈఓ అరెస్ట్ చేసిన 106 కోట్లు దెబ్బతీసుకున్నారు. ఇదంతా ఫుల్‌గా నేను చెప్తున్నాను గవర్నమెంట్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. కర్ణాటక బ్యాంక్ తలక షేర్ రేట్ పడింది. డిపాజిట్ అడ్వాన్స్ మోడరేట్ పెరిగింది. కూడా మార్కెట్ కంపల్సరీ పడింది. సౌత్ ఇండియన్ బ్యాంక్ అడ్వాన్సెస్ ఏమో 16.6%. 14 డిపాజిట్స్ పెరిగినా కూడా అంత లెవెల్లో పెరగలేదు. ఇప్పుడు వేణు గ్రూప్ ఏమో పిఎంఐజీ అనే దాంట్లో అసెట్ మేనేజ్మెంట్ డివిజన్ని కంప్లీట్లీ తీసుకుంటున్నారు. నిన్న అగ్రోకెమికల్ మంచుని చూశాను. మనంతా ఇన్పుట్ మెటీరియల్ సప్లై చేసిన కోరమండల్ లాంటి కంపెనీకి ఒక రోజుకి 4-5 కొటేషన్స్ వస్తున్నాయని చెప్తున్నారు. మీ డబ్బులు వేసిన తర్వాత కొటేషన్ మాడిపోయిందండి. ఎక్స్ట్రా డబ్బులు పంపించమని చెప్తున్నారు. హెచ్కో కాల్ అలాంటిది. ప్లాంట్ అగ్రోకెమికల్కి బేసిక్ ప్రోడక్ట్ బిజినెస్ చాలా తక్కువ ఉందని చెప్తున్నారు. అలాగే లెదర్, టెక్స్టైల్స్ ఇదన్నిటికీ ఎక్స్పోర్ట్ చాలా కష్టం ఉందంటున్నారు. మార్కెట్ ఇదే బాటమ్ అనుకోకండి. 4 పెరిగినా కూడా కింద పడుతుంది. ప్రకాశం ఇస్తున్న 1-2 కన్సిడర్ చేయండి. ఇవాళ అవుతుంది ఇదే న్యూస్. ఇది ముఖ్యమైన న్యూస్. గోల్డ్ రేసు కంటిన్యూస్ పడుతున్నది. 3 వారాలకి యుద్ధం దెబ్బలాట అవుతుంది అంటున్నాడు. ఈ యుద్ధం పెరిగిందంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరుగుతుంది. గోల్డ్ తలకు రేటు పడుతుంది. డాలర్ స్ట్రెంత్ అవుతుంది. ఇది మంచి అవకాశం గోల్డ్ అవకాశం చేయడానికి. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.